పాడి పంటలు ఛానల్ చూస్తున్న రైతు సోదరులందరికీ నమస్కారాలు. కోకో అనగానే మనకి ఉభయ గోదావరి జిల్లాల్లో ముఖ్యంగా ఏలూరు జిల్లాలో ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు. ఈ రోజు మనము ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మహిళ యువ రైతు కోకో పంట సాగు చేస్తున్నారు. ఆ కోకో బీన్స్ ద్వారానే చాక్లెట్ల తయారీకి ఉపయోగించడం జరుగుతుంది. ఈ చాక్లెట్ల తయారీ ఏ విధంగా తయారు చేసుకోవాలనేది వారి మాటల్లోనే మనం తెలుసుకుందాం. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు కే ప్రియా అండి. మాది విజయరాయ్ అండి. నేను రీసెంట్ గా శక్తి యూనిట్ చాక్లెట్ ని స్టార్ట్ చేశానండి. ప్రియా గారు, ఈ రంగాన్ని మీరు ఎప్పటి నుంచి ఎంచుకున్నారు? స్టార్ట్ చేసి ఒక 5 months అవుతుందండి. ఇంతకు ముందు నేను హార్టికల్చర్ ఆఫీస్ లో మాధవీలత మేడం గారి దగ్గర నేను చాక్లెట్ కోసం క్లాసెస్ తీసుకున్నానండి. నాకు మేడం గారే చాక్లెట్ నేర్పించారండి. ఫస్ట్ నాకు మామూలుగా కోకో గింజలు చాక్లెట్ చేస్తారని తెలుసు కానీ నాకు ఆ ప్రాసెస్ అంతా తెలియదండి. నాకు ఇంట్రెస్ట్ ఉంది. మేడం గారు నాకు అన్ని ప్రాసెస్ అంతా నేర్పించారండి. ఫర్మెంటేషన్ ఎలా చేయాలి చాక్లెట్ అని మొత్తం అంతా గైడెన్స్ అంతా డిజైన్ అంతా మేడం గారే చేశారండి నాకు. ఈ గింజలన్నీ కూడా మీరు బయట నుంచి కొనుక్కోవడం జరుగుతుందండి? లేదండి, మా సొంత తోటలోనే మేము తీసుకుంటాం. మీరే పండించుకొని దాని ద్వారా వచ్చేటటువంటి గింజల ద్వారా? అవునండి, మా వారు రైతేనండి. ఎంత పొలం ఉంది మేడం మీకు? మాకు 15 ఎకరాలు. 15 ఎకరాలు కోకో మీరే వేశారు? కోకో కొబ్బరి ఉందండి. కోకో మేము చేసుకుంటాం. కొబ్బరిలో అంతర పంటగా కోకో వేసుకున్నారు. ఆ విత్తనాల ద్వారా వచ్చేటటువంటి బీన్స్ ద్వారా ఈ ప్రాసెస్ ఎలా స్టార్ట్ చేస్తారు? ప్రాసెస్ అన్నదండి, తోటలో కాయలు కట్ చేస్తామండి. కట్ చేసి ఆ బీన్స్ ఇంటికి తీసుకొస్తామండి. తీసుకొచ్చి అక్కడ చెక్క బాక్స్ లో, వుడెన్ బాక్స్ లో మేము వేస్తామండి. అవి 6 days ఫర్మెంటేషన్ జరగాలండి. ఆ జరిగిన తర్వాత ఈ సోలార్ డ్రైయర్ లో మేము డ్రై చేస్తాము. ఆ డ్రై చేసిన తర్వాత మేము చాక్లెట్ తయారు చేస్తాము. ఈ సోలార్ డ్రైయర్ లో డ్రై చేసుకున్న తర్వాత చాక్లెట్ తయారీ విధానం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే చాక్లెట్ కి టెంపరేచర్ అన్నది గింజల ఫర్మెంటేషన్ టెంపరేచర్ బాగుండాలండి. 40 నుంచి 45 ఆ డిగ్రీస్ లో ఉంటేనే గింజల ఫర్మెంటేషన్ జరిగితే చాక్లెట్ టేస్ట్ వస్తుంది. సో టెంపరేచర్ కల్పించడం కోసం వుడెన్ బాక్స్ లో పెట్టడం జరుగుతుంది. గింజల రేట్ ఎంత ఉందండి పర్ కేజీ? 350 నుంచి 300. 350 నుంచి 300. కోకో గింజలు మనకి ఎప్పుడెప్పుడు వస్తాయండి? సీజన్ అన్నది మనకి జనవరి టు మే వరకునండి. జనవరి నుంచి మే వరకునండి సీజన్ అండి. ఆ తర్వాత కూడా ఉంటాయి కానండి బీన్స్ అంత బాగోవండి. రైనీ సీజన్ ఇవి మనకి వర్షం పడితే తడిచిపోతే బాగోవండి. మీరు జనవరి నుంచి మే మధ్యలో ఉన్నటువంటి విత్తనాలు మేము స్టోర్ చేసుకుంటాం. మీ కోకో తోటలో నుంచి వచ్చినటువంటి గింజలు మాత్రం చేస్తారా, బయట నుంచి కూడా తీసుకుంటారా మీరు? ఇంకా యూనిట్ చిన్నదే కదండి, ప్రస్తుతానికి మా తోటలో మాకు సరిపోతున్నాయండి. ఒకవేళ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే మేము బయట నుంచి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి మాత్రం మీ పొలంలో వచ్చేటటువంటి ఉత్పత్తుల ద్వారా చాక్లెట్ తయారీ అనేది చేస్తున్నారు. ఈ గింజల నుంచి చాక్లెట్ తయారీ విధానం ఒకసారి మాకు చూపిస్తారా? చూపిస్తాను. ఇది వినోయింగ్ మిషన్ అండి. దీంట్లో మనం రోస్ట్ చేసుకున్న ఈ కోకో గింజలు వేసుకోవాలండి. ఇది రోస్ట్ చేసిన గింజలు అండి. ప్రెసెంట్ అయితే నాది చిన్న యూనిటే కదండి, నేను ఓవెన్ లో చేస్తున్నాను. ఓవెన్ ఉంది మీ దగ్గర? ఓవెన్ లో రోస్ట్ చేసుకున్న తర్వాత దాదాపుగా ఎంత సేపు చేయాలి? 35 to 40 minutes అండి. 35 to 40 minutes. చాలా స్లోగా రోస్ట్ చేయాలండి. లేదు ఎక్కువగా అయితేనండి గింజలు మాడిపోయి టేస్ట్ మారిపోతుంది చాక్లెట్. ఆ రోస్టింగ్ లోనే ఉంటుందండి. ఫర్మెంటేషన్ లోని రోస్టింగ్ లోనే మనకి బీన్స్ లో వచ్చే దాన్ని బట్టి టేస్ట్ వస్తుందండి. మనకి రెండిట్లో డిఫరెన్స్ వచ్చిందంటే చాక్లెట్ టేస్ట్ మారిపోతుంది. ఇది వినోయింగ్ మిషన్ అండి. ఫ్రై చేసిన బీన్స్ ని మనం ఇలా దీనిలో వేయాలండి. ఇలా దీనిలో స్టార్ట్ చేస్తేనండి దీనిలో నుంచి మనకి దీనిలోకి వస్తాయండి.
అది పైనుంచి వేసుకుంటే ఆల్రెడీ అయిపోయినవి కిందకు వస్తాయి. అవునండి, ఇలాగా పగలు కొట్టి వస్తాయండి. ఓకే, ఇలా ఇట్లా వస్తాయండి. పొడిగా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన దాన్ని అంటే మళ్ళీ మనం ఈ ట్రే తీసుకునండి, మళ్ళీ హస్క్ అండి, హస్క్ అంటే దీనిలో వేస్తానండి. అవునండి, అప్పుడు ఈ పొట్టులా వస్తుందండి, ఇది మనకి నిప్స్ లా వస్తుంది. ఓకే ఓకే, మొత్తం తీసుకొని హస్క్ లో వేయడం జరుగుతుంది. ఈ ఇందులో వేసిన హస్క్ అంతానేమో దీనిలోకి వస్తుందండి. ఓకే, ఆ నిప్స్ అన్ని దీనిలోకి వస్తుందండి, పప్పు మొత్తం. ఓకే, ఆ పప్పు మనం తీసుకునండి చాక్లెట్ గ్రైండర్ లో మనం వెయిట్ చూసుకొని మనం ఎంత చాక్లెట్ వేసుకోవాలనుకుంటున్నామో ఓకే, అంత వెయిట్ మనం తీసుకోవాలి. గారు నిప్స్ తయారు చేసుకున్న తర్వాత ప్రాసెస్ ఏమి ఉంటుందండి? తయారు తర్వాత మనం చాక్లెట్ చేసే క్వాంటిటీ మనం తీసుకోవాలి. నిప్స్ మనకి ఇది కేజీలని మనం తీసుకోవాలండి. ఆ తీసుకున్న తర్వాత మనం వెయిట్ చూడాలండి, మనం ఎంత తీసుకుంటున్నామో వెయిట్ చూసుకోవాలండి. ఆ వెయిట్ చూసుకున్న తర్వాత మనం ఈ గ్రైండర్ లో వేయాలండి. నేను అసలు స్టార్ట్ చేసింది అయితే యూనిట్ ఫస్ట్ లో ప్రాక్టీస్ కోసం నేను ఆ గ్రైండర్ తీసుకున్నానండి, చిన్న గ్రైండర్. అది 3 kg కెపాసిటీ అండి. ఓవెన్ ఏమో నేను ఇలా చేస్తానండి, ఓవెన్ అండి నేను ఇలా చేస్తానండి. ఇలా ఫ్రై చేస్తాను. ఓకే, ఫ్రై ఎలా చేసుకున్న తర్వాత ఆ మిషన్ లో మనం నిప్స్ తయారు చేసుకుంటాము. అవునండి, అక్కడ నుంచి దెన్ ఇక్కడ వెయిట్ చూసుకొని దీని ద్వారా ఈ మిషన్ లో వేయడం జరుగుతుంది. ఆ గ్రైండర్ లో కావాలంటే అదేనంటే 20 kgs గ్రైండర్ లో వెయిట్ బట్టి 20 kgs అబౌవ్ ఉంటే ఈ గ్రైండర్ లో వేసుకోవడం జరుగుతుంది. ఒక 3 kgs అయితే మేము ఆ షాప్ బిలో 3 kgs అయితే దీంట్లో వేసుకోవడం జరుగుతుంది. గ్రైండర్ లో వేసుకున్న తర్వాత మనం ఎంతసేపు గ్రైండ్ అవ్వాల్సి ఉంటుందండి? 24 hours అండి. 24 hours మనం నిప్స్ వేసింది అది లిక్విడ్ గా ఫామ్ అవ్వాలి, లిక్విడ్ గా అవ్వాలండి. ఓకే, లిక్విడ్ గా అయిన తర్వాత అప్పుడు మనం షుగర్ యాడ్ చేయాలండి. ఓకే, షుగర్ యాడ్ చేసిన తర్వాత బటర్ యాడ్ చేయాలండి, కోకో బటర్. అది ఎంత యాడ్ చేసుకోవాలి? 20 kgs కి 20 kgs కి 4 kgs అండి. 4 kgs బటర్ యాడ్ చేసుకోవాలి. ఆ బటర్ మీరు ఎక్కడి నుంచి తీసుకుంటారు? బటర్ రాజమండ్రిలో తీసుకుంటారు. రాజమండ్రి నుంచి తెప్పించుకుంటారు. అవును, అది ఆ బటర్ మిక్స్ చేసిన తర్వాత ఎంతసేపు గ్రైండ్ అవ్వాల్సి? మొత్తం చాక్లెట్ మనకి కంప్లీట్ అవ్వాలంటే 3.5 days 3 నుంచి 4 రోజుల్లోపు పడుతుంది. 3-4 రోజుల తర్వాత ఆ మిశ్రమాన్ని మనం తీసుకొని ఎలా తయారు చేసుకోవాలండి? దీనిలో ఉన్న చాక్లెట్ మనం బయటకు తీసుకోవాలండి. బయటకు తీసుకొని మనకి టెంపరేచర్ చూడాలండి. ఇది టెంపరేచర్ గన్ అండి. మన చాక్లెట్ దీని మీద వంపగానే మనం టెంపరేచర్ చెక్ చేస్తానండి. 42 అలా వస్తుందండి. ఓకే, ఆ చాక్లెట్ ఉన్నటువంటి టెంపరేచర్ ఈ గన్ లో మనకి చూపిస్తుంది. 40 చూపించాలి. ఓకే, ఆ చూపించిన తర్వాత అండి మనం ఇది టాంపరింగ్ టూల్స్ అండి రెండు. మనం చాక్లెట్ పోసి ఇలా టాంపరింగ్ అంటే చల్లారపరచాలండి. 40ని 32 degrees వచ్చేంత వరకు మనం కూల్ చేస్తూ ఉండాలండి. కూల్ చేస్తూ ఉంటేనే 32కి వస్తుందండి. 32కి వచ్చిన తర్వాత ఇది హీట్ గన్ అండి. దీంతో మళ్ళీ చాక్లెట్ ని ఆ 42 degrees కి మళ్ళీ తీసుకురావాలి, టెంపరేచర్ క్రియేట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ మనం టెంపరేచర్ చూసుకోవాలి 42 వచ్చిందా లేదా అని. వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఈ టాంపరింగ్ టూల్స్ తో మళ్ళీ చల్లారి పెట్టాలండి. ఆ చల్లారి చేసిన తర్వాత 32 వచ్చిందో లేదో మళ్ళీ చెక్ చేసుకోవాలండి. చెక్ చేసుకున్న తర్వాత ఈ మౌల్డ్స్ లో మేము ఫిల్ చేస్తామండి. ఫిల్ చేసిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టిన 1 hour కి మనకి దీంట్లో ఆరబెట్టుకున్న తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం జరుగుతుంది. అట్లా ఫ్రిడ్జ్ లో ఎన్ని రోజుల వరకు పెట్టుకుంటాం? 1 hour సరిపోతుంది. 1 hour పెట్టుకుంటాం. 1 hour పెట్టుకున్న తర్వాత అవుట్పుట్ ఈ విధంగా వస్తుంది. దీన్ని మనం ఎన్ని రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి? దీంట్లో మనం ప్రిజర్వేటివ్స్ ఏం కలపట్లేదు కాబట్టి అండి 6 months 1 year. నేను ఇప్పుడు చూపించేది మీకు మిల్క్ చాక్లెట్ అండి. అంటే స్వీట్ ఎక్కువగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. 70% చాక్లెట్ డార్క్ అన్నది 50 above ఎవరైనా తినొచ్చండి. అంటే షుగర్ తక్కువ, స్వీట్ తక్కువ ఉంటుందండి. చేదు ఎక్కువగా ఉండడం వల్ల షుగర్ వాళ్ళు ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. గ్రేట్ గ్రేట్. చాక్లెట్ టేస్ట్ చూడండి, షుగర్ కంటెంట్ చాలా తక్కువ ఉంది. మీరు అన్నట్టుగా బటర్ టేస్ట్ వస్తుంది, బాగా బాగుంది, ఫైన్.
యూనిట్ ఎస్టాబ్లిష్మెంట్ కి ఎంత ఖర్చు అయిందండి మీకు? గవర్నమెంట్ నుంచి ఏమైనా సబ్సిడీ ఏమైనా వచ్చిందా? సబ్సిడీ తీసుకున్నామండి. సబ్సిడీలో 4 lakhs వరకు వచ్చిందండి. ఓకే. 1 lakh మేము ఖర్చు పెట్టుకున్నానండి. అలా 5 lakhs అయింది. 5 to 6. సబ్సిడీ 4 lakh వచ్చింది, 1 lakh మీరు సొంతగా ఖర్చు పెట్టుకొని ఆ, టోటల్ ఇన్వెస్ట్మెంట్ వచ్చి 5 lakhs తో 5 lakhs. కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీరు తయారు చేసిన చాక్లెట్స్ అన్ని కూడా మార్కెటింగ్ ఏ విధంగా చేస్తున్నారండి? మార్కెటింగ్ అని నేను స్టార్ట్ చేసి 5 months అయిందండి. ఆహా, ఫ్యామిలీ మెంబర్స్ కి, తెలిసిన ఆహా. ఫ్రెండ్స్ కి, ఆహా, కొంతమంది తెలిసిన బేకరీస్ వాళ్ళకి ఆహా. అలా మేము ఇవ్వడం జరిగిందండి. మీరు తయారు చేసుకున్న దాన్ని బట్టి మీ దగ్గర స్టాక్ లేకుండా మీ రిలేటివ్స్ కానీ ఆ, ఇతరత్ర వాళ్ళకి మీరు ఇవ్వడం జరుగుతుంది. అవును. మీకైతే ప్రస్తుతానికి ఇబ్బంది ఏం లేదు కదా ఇబ్బంది మార్కెటింగ్ ఏమీ సంబంధించి? లేదండి. అంటే చాక్లెట్స్ ఎలా అలవాటు అయిందంటే బాగా స్వీట్ గా తినడమే అలవాటు పడండి. త్వరగా చాక్లెట్ అనేటప్పటికి 70% చాక్లెట్ అనేటప్పటికి Yes. చేదుగా ఉంది అని అనుకుంటున్నారు కానండి, వాళ్ళకి ఇంకా తెలియట్లేదండి 70% చాక్లెట్ ఇలా హెల్త్ కి బెనిఫిట్స్ ఉన్నాయి, ఇలా తినచ్చు కట్ట అని తెలియట్లేదండి. ఎన్ని రకాల చాక్లెట్స్ మీరు తయారు చేయగలరండి? మేము మిల్క్ చాక్లెట్ అండి, Okay. 70% చాక్లెట్, వైట్ చాక్లెట్ అండి, ఆహా. డ్రై ఫ్రూట్స్ తో చాక్లెట్ అండి. ఇవన్నీ కూడా మీరు ఓన్ గా తయారు Own గా చేసుకొని చేస్తాము. మార్కెటింగ్ కూడా మీరు చేసుకోగలుగుతున్నారు. చే- ఎవరైనా ఈ వీడియో చూసి ఎవరైనా మీకు కావాలని అడిగితే మీరు చాక్లెట్లు ఇవ్వగలరా? ఇస్తామండి. అంటే మాకు ఒక 1 day ముందు మాకు Okay. చెప్తేనండి మేము ఆర్డర్, ఓకే. అప్పుడు మేము ఇస్తామండి. అంటేనండి ట్రాన్స్పోర్ట్ కి మేము ఇవ్వాలి కదండి, అప్పుడు yes. 1 day ముందు మాకు చెప్తేనండి మాకు ఇవ్వడానికి అవుతుందండి. కొత్తగా ఎవరైనా ఈ కేంద్రాన్ని స్టార్ట్ చేయాలని అనుకుంటే మీరు ఏమన్నా వాళ్ళకి ఇచ్చే సలహాలు సూచనలు ఏమి ఇవ్వదలుచుకున్నారు? అసలు పెట్టొచ్చా, పెడితే దీని మీద ముందుకెళ్ళొచ్చా లేదా అనేది మీ మాటల్లో. చాక్లెట్ నేర్చుకోవడం అన్నది చాలా ఈజీ అండి. 1 day లో కూడా నేర్చుకోవచ్చండి. ఓకే. కానీ ఈ ఫర్మెంటేషన్ తర్వాత చాక్లెట్ చేసిన తర్వాత మార్కెటింగ్ అన్నది ఈ 2 చాలా కష్టమైన పనులండి. ఓకే. చేయొచ్చండి, దాంట్లో చేయకపోవడం అన్నది ఏమి ఉండదండి, కానీ కొంచెం కష్టపడాలండి. ఓకే. అలా చేయగలం అంటే కనుక చేసుకోవచ్చండి. ఎవరైనా నేర్చుకోవాలనే ఆసక్తి కలిగిన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరేమన్నా 1 or 2 days ఏదైనా ట్రైనింగ్ లాగా ఇచ్చి మీరు వాళ్ళకి ఏదన్నా help చేయగలరా? ట్రైనింగ్ అంటూ నేను చెప్పలేను కానండి, చూపిస్తానండి, యూనిట్ అయితే చూపిస్తాను. ఓకే. మీరు నేర్చుకోవాలి అనుకుంటే నేను మేడం గారి నెంబర్ ఇస్తానండి. ఓకే. నేను నేర్చుకున్న మేడం గారు నేర్పిస్తారండి. విజయరాయ్ హార్టికల్చర్ ఆఫీస్ లో మేడం మాధవీలత మేడం గారండి, సీనియర్ సైంటిస్ట్ అండి. ఇప్పుడు ఆహా. ప్రెసెంట్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ అయ్యారండి. గ్రేట్. ఆ మేడం గారి దగ్గర నేను నేర్చుకున్నానండి. మేడం గారు క్లాసెస్ కూడా పెడతారండి. బ్యాచెస్ కింద 3 batches కింద పెడతారండి. ఆ ట్రైనింగ్ క్లాసెస్ కి ఏదైనా ఫీజు ఏమైనా ఉంటుందండి? ఫీజు ఏమి తీసుకోరండి. ఇలాగ Okay. ఇంట్లో ఉండి ఉన్న మహిళలకి ఏదైనా నేర్చుకోవాలి, చేసుకోవాలి, బిజినెస్ చాలా చిన్న చిన్న బిజినెస్ కింద చేసుకోవాలి, ఇంట్లో ఖాళీగా ఉండకుండా అన్నట్టుగా మేడం గారు ఎంకరేజ్ చేసండి ఆహా. ఇలా చాక్లెట్ అన్నది నేర్పించారండి. ఆహా. అది మనకి గింజలు ఉన్నాయి కాబట్టి అండి, Okay. అది బయట నుంచి తీసుకుని తెచ్చుకొని కట్ట చేసుకోవాలంటే అది ఆడవాళ్ళకి అయ్యే పని కాదండి, కష్టం. కష్టం అండి. అందుకనేసి మా ఓన్ ఫామ్ గా ఉన్నది కాబట్టి అండి, దానిలో తీసుకుని గింజలు ఇలాగా చేసుకోవచ్చు అని మేడం గారు నేర్పించారండి. గ్రేట్ మేడం. చూసాం కదండి, ఆసక్తి కలిగిన ఎవరైనా గృహిణులు ఏదైనా వ్యాపారంలో స్థిరపడాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ శిక్షణా తరగతులు హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ లో విజయరాయ్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఇంట్రెస్టెడ్ పీపుల్ ఎవరైనా ఉంటే విజయరాయ్లో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా మీరు విజయరాయ్ రీసెర్చ్ స్టేషన్ నందు పొందవచ్చు. మరొక అభ్యుదయ రైతు వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. పాడి పంటల ఛానల్ వారికి చాలా థ్యాంక్స్ అండి.